మైక్రోవేవ్‌లో నుండి ఏమన్నా తీయటానికి గ్లౌజులు వాడతాం గదండీ! మార్కెట్‌లో దొరికే గ్లౌజులు బరువుగుంటాయి, పెద్దగుంటాయి. ఇంతకుముందు వాడాను. బట్ నా దగ్గర ఇదొకటి రోటీ మేకర్ కవర్ ఉంటే దాన్ని తీసుకొని ఈ షేప్‌లో కుట్టేసి బయటికి అది హ్యాండ్‌లో నుండి రాకుండా సైడ్‌లకు మళ్ళీ కొంచెం టైట్ చేశాను. ఇలా ఎక్కించుకొని తీసుకోవటానికి లైట్ వెయిట్ ఉంటది. పిల్లలకు గూడా కంఫర్ట్‌గా ఉంటది. సో, లోపల మన శారీస్‌లో వచ్చిన ఫోమ్ షీట్ ఏసి గూడా ఇలా రౌండ్ కుట్టేసుకోవచ్చు. చూపిస్తున్నా జస్ట్ అలా పెట్టి తీయటానికి. అది ఫింగర్ వచ్చి లావుగుంటది. అది గ్రిప్ రాదు. అందుకే నేను అది ఇంతకుముందు వాడి పడేశాను. సో, చాలా రోజుల నుండి అనుకుంటున్నా ఇలా కుట్టుకున్నాననమాట. తర్వాత మేము పాపకు షూస్ కొనుక్కోవటానికని వెళ్ళాము. బాటాలో. అక్కడ ఈ షూ స్ప్రే కొన్నామండి. రూ. 100 అంట. మనకు బార్డర్ వైట్ ఉంటది గదా! షూలకు. స్ప్రే కొట్టి బట్టతో తుడిచేస్తే అయిపాయ్. పిల్లలు రోజు నేను ఒక స్పాంజ్ ఇస్తుంటాననమాట. ఇంతకుముందు చూపించిన. ఇదేమో ఫోము 500 అంట. పైన అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఫోమ్‌ది కొనలేదు. కానీ ఆ రూ. 100 మాత్రం కొన్నాము. ఫోమ్‌ది ఎందుకు కొనలేదంటే మా దగ్గర మోదికేర్‌ది మొన్న లెదర్ క్లీనింగ్‌ది స్ప్రేలొచ్చినాయి. మీరెవరైనా కొంటారేమో అని చూపిస్తున్నా. 500 అంట చూడండి. చక్కగా పైదంతా క్లీన్ అవుతదంట. నాకైతే పాపం యూజ్డ్‌ది చేసి చూపించినాడు అతను రెడ్‌ది తీసుకొని. చాలా బాగుంది. ఒకటి తెచ్చుకున్నాము. ఇది 500 పెట్టి కొనే బదులు ఆ చిన్నవి రెడ్‌వి 5 కొనుక్కోవచ్చు కదా అని ట్రయల్‌కి తెచ్చుకున్నామండి. మీరు చూస్తే డెమో చూపించినాడు నా షూకి. కొనుక్కోవచ్చు. యాక్చువల్‌గా యంగ్ పిల్లలు వాళ్ళకు హాస్టల్‌లో ఉండే పిల్లలకు బాగా యూజ్ అవుతది. చూడండి. అలా బార్డర్ వైట్ ఉంటది కదా! లెదరు అంతా నీట్‌గా క్లీన్ అయిపోయింది డస్ట్. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.